ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా ఈ ప్రభుత్వంలో ఫ్రాడ్ చేయాలంటే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. గౌరవ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఎటువంటి పరిస్థితుల్లో ఫ్రాడ్ చేసిన వ్యక్తుల్ని వదిలిపెట్టమని మీరు చెప్పినారు. కానీ మీ కింద ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారంటే ఫ్రాడ్ చేస్తున్నటువంటి వ్యక్తులకి అండగా నిలబడుతున్నారు. ఒక ఫ్రాడ్ క్యాండిడేట్ 420 క్యాండిడేట్ అయినటువంటి 420 కాదు 840 ఎంతకన్నా ఎక్కువ చెప్పాలా అలాంటి క్యాండిడేట్ అయినటువంటి జూడోలో వెంకట్ నామిశెట్టి అనబడే వ్యక్తి, అలాగే శాప్లో డిఎస్జీఓగా పనిచేస్తున్న శేషగిరి అనబడే వీళ్ళిద్దరూ కలిసి ఫోర్జరీ సంతకాలు, దొంగ సంతకాలు పెట్టి ప్రెసిడెంట్వి ట్రెజరర్ దొంగ సంతకాలు వీళ్ళిద్దరూ పెట్టి 52 లక్షల రూపాయలు పందికుక్కల్లాగా తిన్నారని చెప్పేసి మేము కంప్లైంట్ చేస్తే, అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ కాలేదు. గత ప్రభుత్వంలో కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ చేయించాం. అదే కోర్టు ద్వారా ఛార్జ్ షీట్ కూడా వేయమని చెప్పి గత సంవత్సరం ఆగస్టున మేము కోర్టు ద్వారా కూడా చెప్పించాం. కానీ అదే అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి 2026 ఫిబ్రవరిన దాన్ని డిక్లేర్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒకవేళ అది ఫాల్స్ కేసు అయితే ఫాల్స్ కేసు పెట్టి మేము కోర్టుని పోలీసులు వాళ్ళని మోసం చేసినందుకు మా మీద కేసు పెట్టాలి కదా. ఫాల్స్ కేసు అయితే మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసినందుకు తప్పుడు కేసు పెట్టినందుకు మా మీద కేసు పెట్టాలి. మా మీద ఎందుకు కేసు పెట్టలేదు? గౌరవ మా జూడో అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆనం రామకిషోర్ రెడ్డి గారు, అలాగే సెక్రటరీ శ్రీధర్ గారు, వీరు గతంలో ఎప్పుడైతే ఇతను తినేశాడో ఆ టైంలో శ్రీధర్ అనే ఇతను ట్రెజరర్గా ఉన్నాడు, ఆనం రామకిషోర్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ వీళ్ళు 2022 తర్వాత ఆనం రామకిషోర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యారు. ప్రెసిడెంట్ అయ్యి తను ఈ శ్రీధర్ గారు ఇద్దరు కలిసి కంప్లైంట్ చేస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వారిపైన? ఎందుకు దాన్ని ఫాల్స్ కేసును కొట్టేయబడింది? ఫ్రాడ్ ఫెలోల్ని ఎవరిని మీరు వదిలిపెట్టరని చెప్తున్నారు. కానీ మీకు తెలియకుండానే మీకు ఉందన్న వాళ్ళంతా కూడా గత ప్రభుత్వంలో ఫ్రాడ్ చేసిన వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకొని ఇప్పుడు కూడా వాళ్ళని కాపాడుతూ ఆ ఫ్రాడ్ పనులకి అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. దయచేసి ఈ వెంకట్ నామిశెట్టి అనబడే ఈ 420ని అతని మీద ఉన్నటువంటి కేసులు రివీల్ చేయాలని కోరుతున్నా. ఇతను ఎవడో కాదండి, వెంకట్ నామిశెట్టి అనే ఇతను డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఒక్క జూడో గేమ్లోనే 30 దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి కోటి పైగా డబ్బులు వసూలు చేసినటువంటి ఒక ఫ్రాడ్, ఒక దొంగ ఇతను ఈ దొంగతనం గతంలో సచివాలయం నుంచి మొదలు పెట్టాడు. సచివాలయం, అనిమల్ హస్బెండరీ వీటన్నిటిలో కూడా తను కొన్ని 100కు పైగా సర్టిఫికెట్లు ఇతను దొంగ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము కంప్లైంట్ చేసినా కానీ అప్పుడు గవర్నమెంట్ విజిలెన్స్ పట్టించుకోలేదు. దాన్ని ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముందుకు వెళ్ళకపోతే మేము గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించి హైకోర్టు నుంచి పిల్లు రూపంలో స్పోర్ట్స్ సర్టిఫికేట్, డిఎస్సి స్పోర్ట్స్ సర్టిఫికెట్ల మీద, దొంగ సర్టిఫికెట్ల మీద విచారణ చేయమని ఆర్డర్ తీసుకొని వచ్చాం. ఇలాంటి దొంగని ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు? ఇలాంటి ఫ్రాడ్ విధానం ఎందుకు మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు? మీ కింద ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కింద రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళు ఎందుకు అండగా నిలబడుతున్నారు? నేను దయచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కోరేది ఒకటే, మీరు ఎంత తప్పిస్తున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని, అలాగే క్రీడల్లో క్రీడా ఆంధ్రప్రదేశ్ కావాలని, అదేవిధంగా మీ కింద ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అదేవిధంగా పద్ధతిగా పనిచేసే విధంగా మీలాగా నిష్ఠగా పనిచేసేటట్లు చూడాలని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేడుకుంటున్నా. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం, క్రీడాంధ్రప్రదేశ్ కోసం వీడియో చేస్తున్న ఈ యొక్క క్రీడాకారుడిగా, క్రీడా సంఘ నాయకుడిగా నా బాధను, క్రీడాకారులు పడుతున్నటువంటి వేదని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నా. దయచేసి నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలు ఏమనంటే ఇవ్వండి, ఖచ్చితంగా నేను వాటిని పాటిస్తాను. భారతీయతను కాపాడుకుందాం, గోమాత రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకే పోరాడదాం. భారత్ మాతాకి జై. జై హింద్, జై శ్రీరామ్.